హాయ్ హలో వెల్కమ్ టు సఫరీ బ్లాగ్స్. ఈరోజు నేనైతే కోడిగుడ్లు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. నా స్టైల్లో గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లోకి 5 గుడ్లు ఉడకబెట్టాను అనమాట. కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు 5 గుడ్లను అయితే మనం కొంచెం వేయించుకోవాలి. బాగుంటుంది అనమాట. అలా వేయించేసి వాటికి ఫోర్క్ తోటి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టుకోండి పక్కకి, ఎందుకంటే పులుసు లోపలికి బాగా దిగుతుంది. సో ఇప్పుడైతే అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర మెంతులు, కొంచెం పసుపు, కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అన్నీ కలిపి వేయించుకోవాలి. కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది. తర్వాత కారం కూడా వేసేసుకోండి. ఇప్పుడు వాటిని ఒకసారి వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు అయితే మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు అయితే నానబెట్టుకొని పులుసుకు తగ్గట్టు పులుసు పిసికేసి అందులో పోసేయండి. తర్వాత కొంచెం ఉప్పు వేసేయండి. ఇప్పుడు మనం ఏవైతే తీసి పక్కన పెట్టుకున్నామో ఆ ఎగ్స్ అన్నీ కూడా అందులో వేసేసేయండి. ఇప్పుడు దాంట్లోకి ఒక మసాలా కావాలి కదా, అదేంటంటే జీలకర్ర, ఎల్లిపాయ, కొబ్బరి 3 కలిపి మిక్సీ పట్టేయండి. ఇది ఏ పులుసులోకి వేసుకున్నా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. సో అది కూడా వేసేసి కొంచెంసేపు మసాలివ్వండి. ఇప్పుడు మనం పోసుకున్న పులుసు ఏదైతే ఉందో అది కొంచెం చిక్కబడాలి కాబట్టి కొంచెం దగ్గరికి అయిన దాకా పొయ్యి వేధించుకోండి. కోడిగుడ్డు పులుసు రెడీ అవుతుంది. తర్వాత మనం దించుకునే ముందు కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కర్రీ నేను 3 మెంబర్స్కే చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.